హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము తమిళనాడులో ఉంటున్నామని చెప్పాం కదండి. ఇక్కడ దివాళీకి 24 రకాల కూరగాయలతో ఒక ప్రత్యేకమైన వంటకం చేస్తారు. దానికి సంబంధించిన కూరగాయలు ఇలా కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతారండి. అవి తెచ్చి మేము తమిళ్ స్టైల్లో సాంబార్ చేసాము. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నామండి. అదే కప్పుతో ఎర్ర కందిపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మన కూరగాయలన్నీ శుభ్రంగా కడిగేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. అలా 2 విజిల్స్ అయిన తర్వాత మనం చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కందిపప్పు ఉడికించుకున్నాం గదా! దాన్ని గూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని దాని గుజ్జుని మనం ఈ కూరగాయ ముక్కల్లో యాడ్ చేయాలండి. ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో మనం తగినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసిన తర్వాత మనం సరిపడా కారాన్ని వేసుకోవాలి. దానిలో ఒక గుప్పెడు కొత్తిమీర ఏసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాలు చక్కగా మరగనివ్వాలండి. ఆ తర్వాత జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, ఒక పావు స్పూను మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ చక్కగా మరగనివ్వాలండి. ఈ లోపల మనం పోపు పెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి తీసుకొని ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక 2, 3 ఎండుమిర్చి, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని దోరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం మరిగే సాంబార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలండి. అంతే అండి. ఫైనల్‌గా సూపర్ టేస్ట్‌తో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.